February 14th ఏం డే? ఈరోజు ట్యూస్డే అంటే రేపు వెనస్డే బ్రో. అది కాదు, February 14కి ఒక స్పెషల్ డే ఉంది. అవునా? ఇంతవరకు అయితే నాకు ఎవరు ఏం చెప్పలేదు బ్రో. ఇంతకేముండొచ్చు అంటావు? నాకేం తెలియదు నిజంగా. ఎన్ని ఇయర్స్ అవుతుంది నీకు తెలియదు? నాకు తెలియదు బ్రో నిజంగా. ఏం డే చెప్పు అంటే నోట్ చేసుకుంటా. ప్రేమికుల రోజు. అవునా? ప్రేమించుకునే రోజు. అంటే రేపు ఒక్కరోజు ప్రేమించుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి వదిలేస్తారా అన్నట్టు? ఎట్లా నాకు అర్థం కాలే. అంటే అది ఒక రోజు చేసుకుంటాం కదా, అది వ్యాలంటైన్స్ డే. అచ్చా. February 14. ఓకే, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. ఓకే, నాకు తెలియదు బ్రో నిజంగా. అంటే ఏం లవర్స్ డే అంటే రేపటి నుంచి లవ్ స్టార్ట్ అయిద్దా, రేపే లవ్ ఎండ్ అయిద్దా? అంటే ఏంది, అంటే ఏం కాన్సెప్ట్ ఏంది? ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోయే రోజు. అచ్చా, ఓకే ఓకే. అంటే ఓన్లీ లవర్స్కే స్పెషల్ ఇది? ఓన్లీ లవర్స్, అచ్చా. నో అదర్స్, ఓన్లీ లవర్స్. అంటే ఇంతకీ ఇది ఎవరు పెట్టిరంటావు బ్రో అసలు? ఇది ఒక విచిత్ర గాథ. అంటే ఇండిపెండెంట్ డే తెలుసు, రిపబ్లిక్ డే తెలుసు, కానీ ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏదో మరి నాకైతే స్టోరీ ఉంది దీనికి. అంటే అసలు ఇది ఎంత కాదు కానీ రేపు నువ్వు ఎక్కడికి వెళ్తాను? రేపు నేనైతే ఇంట్లోనే ఉంటా బ్రో, ఇంట్లోనే ఉంటా. నాకు రేపటికైతే ప్రోగ్రామ్స్ ఏం లేవు. లవరా? అసలు ఈ భూమి మీద భయంకరమైన వ్యాధి ఏమైనా ఉంది అంటే క్యాన్సర్ కంటే, క్యాన్సర్ 4వ స్టేజ్లోనైనా కొంచెం తగ్గించవచ్చేమో కానీ చెప్తున్నా కదా బ్రో. లవ్, లవర్స్, వ్యాలంటైన్స్ డే అనేది నువ్వు చెప్తుంటే రేపు ప్రేమించుకునే రోజు, ప్రేమికుల రోజు అంటుంటేనే ఇంత భయంకరమైనది ఇదని ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు కౌంట్ డౌన్ భయం. ప్రేమించుకునే రోజు అంటే అతి భయంకరమైన వ్యాధి నా దృష్టిలో ప్రేమ అనేది. నిన్ను చూసి ఎవరైనా అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే, ఐ లవ్ యూ అంటే ఏందని అడుగుతా ఫస్ట్. అంటే ఐ లవ్ యూ అంటే ఏందని అడుగుతా. ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేస్తే నీకు రేపు వ్యాలంటైన్స్ డే కదా, రేపు ప్రపోజ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్, జస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్గా ఉందాం, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అమ్మా, ఇలాంటివి పెట్టుకోకు, లేనిపోని అన్ని ఆరాటాలు. నా పని నేను మానుకొని నీ గురించి ఆలోచించేంత ఓపిక నాకు లేదు, నా కోసం కొంచెం ఫ్యామిలీ ఉందని చెప్పి చెప్తా. వినలేదనుకో 2 స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తా. ఇప్పుడు రోజ్ డే, ఫ్లవర్ డే, టెడ్డీ డే, కిస్ డే, హగ్ డే, వీటిని ఎలా చూస్తావు అన్న? ఇన్ని డేలు ఉన్నాయి అన్న, దీని అమ్మ జీవితం నాకు అర్థమవుతలేదు. అంటే ఇది వ్యాలంటైన్స్ డే ముందు నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ? ఇన్ని డేలు ఉన్నాయి అయితే? అంటే ఎవ్రీ ఇయర్ వస్తాయి అవి? ఎవ్రీ ఇయర్ వస్తాయి. అంటే డే, హగ్ డే, రోజ్ డే, టెడ్డీ డే. అంటే ఇప్పుడు మనం వాటిని మండే అని పిలవకూడదా? ఒకవేళ ఆ డేలు పిలవద్దు ఇక. ఓకే, మరి తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ అందరు తెలిసి ఇది. ఓకే, జనరల్గా చెప్తున్నా బ్రో. ఒక క్వశ్చన్ అడుగుతా స్ట్రైట్గా. వ్యాలంటైన్స్ డే అనేది అసలు మన దేశంలో పుట్టిందా, బయట పుట్టిందా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా? ఇది ఇక్కడ పుట్టినా ప్రపంచం అంతా పాకింది. ప్రేమించుకోవడం అనేది కామన్ కదా. ఓహో, ఇంత బలంగా ఉందంటావు అయితే? ఒక అమ్మాయికి అబ్బాయికి కలిసే ఒక ఆకర్షణ శక్తే ప్రేమ. ఆకర్షణ అంటున్నావు కదా బ్రో, మళ్ళీ దాన్ని ప్రేమగా ఎందుకు తీసుకుందాము? అది ముందే ఆకర్షణ, దాన్ని ఆడ పెట్టుకుందాం. ఇక భయంకరమైంది ఆకర్షణ కదా బ్రో. నువ్వు సింగిలా? నేను సింగిల్ ఏం కాదు బ్రో. అంటే సింగిల్ కాదు, ఫ్యామిలీ, పేరెంట్స్ ఉంటారు, బ్రదరు అందరూ ఉంటారు. అది కాదు, లవర్ లేదు, కమిటెడ్ కాని వాళ్ళని సింగిల్. నువ్వు కమిటెడా సింగిలా? ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ఎక్కడి వరకు పోతుందో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, ప్రేమ, ప్రేమికులు అంటే నరాల్లో నాకైతే ఒక రకమైన కోపం, ఒక రకమైన బాధ, ఒక రకమైన ఎమోషన్ వస్తుంది. ఎట్లా అంటే ఇక దారెమ్మటి పోతుంటే ఏదైనా దొరికితే మామూలుగా కాదు అసలు, ఇక ఆ రేంజ్లో అయిపోతా. లవ్ ఫెయిల్యూర్ అయినా? లేదు బ్రో, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసిన. సింపుల్ లాజిక్ బ్రో, ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు. సడన్గా నేను నిన్ను అడిగినా కూడా గూగుల్ సెర్చ్ చేయాల్సిన సిచ్యువేషన్. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎక్కడ పుట్టింది, ఎవరు క్రియేట్ చేసిర్రు? కొంతమంది ఏమంటారు ఇది క్రిస్టియానిటీ కమ్యూనిటీకి సంబంధించింది అని అంటారు. దీన్ని గవర్నమెంట్ కూడా కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిందని అంటారు. జనరల్గా అయితే గూగుల్ సెర్చ్ చేస్తే కొంతమంది ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అని చెప్పేసి చెప్తారు. ఓపెన్గా చెప్తున్నా బ్రో, లవర్స్ డే అనేది నా దృష్టిలో జస్ట్ ఒక టిష్యూ పేపర్ లాంటిది. ఫస్ట్ ఆ పేపర్ని చూస్తే చాలా అందంగా కనబడుతుంది. కొనుక్కుంటాం, తీసుకొచ్చుకుంటాం, కొంతమంది కార్లో వాడతారు, కొంతమంది ఇంట్లో వాడతారు. వాడినామా, తుడిచినామా, పడేసినామా. అమ్మాయికి అబ్బాయి కావచ్చు, అబ్బాయికి అమ్మాయి కావచ్చు బ్రో. ఎప్పుడు ఎవరిని ఇట్లా పడేసేది తెలియదు. పడేసిన టిష్యూని అయితే జోలో పెట్టుకుంటాం. కాకపోతే దాన్ని ఏమంటాం, ఇంతకుముందు నేనే వాడి పడేసిన ఆ టిష్యూని అంటాం. నిజమా కదా? అందుకనే లవర్స్ డే అనేది నా దృష్టిలో మాత్రం ఒక వరస్ట్ డే. అంటే రేపటి రోజు నువ్వు బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, బజరంగ్ దళి కమిటీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి తొందరగా ఏదో ఒకటి తేల్చేస్తే ఓ పని అయిపోద్ది. అన్న వాళ్ళు ఎక్కడ కొంచెం రండి అన్న, కొంచెం జర రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పార్క్లో ఈ ఏరియాలో బాగా తిరుగుతున్నారు, వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టరా, లేకపోతే లవర్సా, ఫ్రెండ్సా,
మీరు వస్తే కానీ ఒక్కొక్కరికి చెమటలు పట్టవు, ఆధార్ కార్డులు వెంట పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డు చూసిన దాకా వదిలిపెట్టరు. నా ఫ్రెండ్కి జరిగింది ఒకసారి ఎక్స్పీరియన్స్. హైవే మీద బైక్పై వెళ్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పినా కూడా మీరు ఆధార్ కార్డులు చూపించారు. మీరు ఎదురైతారని చెప్పి మీ ఆధార్ కార్డులు వెంట పెట్టుకోగా అని చెప్పేసి ఒక 1 అవర్ అయితే చుక్కలు చూపించారు అనమాట. ఒకవేళ నాకు లవర్స్ కనబడుతుంది సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి సపోర్ట్ చేయడం అని కాదు, వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇది ఎక్కడ పుట్టిందో అర్థం లేదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఏదో లవర్స్ డేని ఫ్రెండ్స్ కూడా రావచ్చు, ఏదో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు, బయటకు వచ్చి. ఏమైంది నీకు? ఏమైంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక రోజుని సెలబ్రేట్ చేసుకుంటే నీకేంటయ్యా నొప్పి? అంతే కదా. ఒకప్పుడు లవర్స్ డే అంటే చాలా బాగుండేది అని చెప్తుంటే వినేది బ్రో. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు ఏదో పర్మిషన్ ఇచ్చిందంట కదా, మేజర్లు అయితే ఇద్దరు హ్యాపీగా లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు, డేట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టము, మేజర్ అయి ఉంటే చాలా అని చెప్పేసి అన్నదంట కదా. ఎప్పుడైతే ఈ పర్మిషన్ అనేది వచ్చిందో అసలు లవర్స్ డే, లవర్స్ జెన్యున్ పర్సన్స్ లేరు బ్రో. డైరెక్ట్ నేను మేజర్నా కాదా చూసుకుంటారు, లాంగ్ డ్రైవ్ వెళ్దామా, ఆ ఒక్కరోజుకే ప్రేమ, నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చా, నెక్స్ట్ డే నుంచి అయిపోయాయి, ఎవరి పని వాళ్ళు, అట్లా అయిపోయింది. నిజంగా జెన్యున్గా చెప్పాలంటే నిజమైన ప్రేమ అనేది లేదు. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా లవ్ బ్రేకప్ లాంటిది ఏమైనా జరిగింది? అది అసలు మన చేతి వేళ్ళు 10 ఉన్నాయి కానీ 10 సరిపోవు బ్రో, అంతమంది ఉన్నారు బ్రేకప్ అయిన వాళ్ళు. నరకమే. బ్రేకప్లు ఎందుకు అయితే అంటారు? బ్రేకప్లు ఎందుకు అవుతాయి అంటే తిన్నది అరగక, పైసలు ఎక్కువ అయ్యి, ఏమైందంటే కొంతమంది హైదరాబాద్కి రాగానే ఒక 1 మంత్ 2 మంత్స్ మంచిగా ఉంటారు, తర్వాత పక్కన ఉన్న వాళ్ళని చూసి, ఆ కాలనీ వాళ్ళని చూసి, కాలేజ్ ఫ్రెండ్స్ని చూసి, హాస్టల్ మేట్స్ని చూసి చేంజ్ అయిపోద్ది మైండ్ సెట్, డ్రెస్సింగ్ సెన్స్, లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్ అన్నీ చేంజ్ అయిపోతాయి. నేను కూడా ఒక అబ్బాయిని వేసుకొని ఒక పార్క్ పోతే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాగా బ్రో. లవర్స్ అందరికీ, కాబోయే లవర్స్ అయినా ఆల్రెడీ ఉన్న లవర్స్కైనా స్ట్రైట్గా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను నేను. లవ్ ప్రపోజ్ ఎప్పుడు చేసుకోండి అంటే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న రోజు ఎదురు నిలబడి పోలీసు వాళ్ళ ముందే మీరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని షేర్ చేసుకోండి. అమ్మా నాన్నని ఒప్పించి మా పెళ్ళి మేము ఘనంగా అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోండి మీరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని. లేకపోతే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసుకోండి మీరు. మేము ఇప్పుడైనా సరే ఒకరు నిజంగా మా జెన్యున్ ప్రేమ కాబట్టి మేము సక్సెస్ అయినాం, ఆర్య సమాజ్కి వచ్చి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి అప్పుడు వ్యాలంటైన్స్ డే అని చెప్పుకోండి. ఇవన్నీ వేస్ట్. ఓపెన్ చెప్తున్నా కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చేసుకోండి, లేకపోతే అమ్మా నాన్న ఒప్పించి చేయించుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోండి, లేకపోతే ఆర్య సమాజ్కి వెళ్ళి చేసుకోండి. కనీసం లేచిపోయినా సరే పెళ్లి చేసుకున్నా సరే చెప్తున్నా కదా, అప్పుడు పెళ్ళి చేసుకున్న రోజు నిజమైన వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే మీరు ప్రేమను సాధించరు కాబట్టి. ఓపెన్గా చెప్తున్నా. అంతకోసానికి ఇక షాపింగ్లు, పార్కులు, బేకరీలు, గాలి తిరుగుళ్ళు, మా బ్రదర్ చూస్తాడు, మా సిస్టర్ చూస్తుంది, పక్కింటోడు చూసిండు, అన్నీ వేస్ట్ ప్రాసెస్. ఓపెన్గా చెప్తున్నా. అంటే నాకేదో లవ్ ఫెయిల్ అయింది అదని కాదు, నా ఫ్రెండ్స్ నేను చూసిన, కల్లారా చూసిన, ప్రతి పాయింట్ అను అనేది మొత్తం మైండ్లో ఎక్కింది అనమాట. అట్లుంటారు, ఎవరో ఒకరు మోసం చేస్తే అందరు అనాలా? ఇప్పుడు ఒకటి బ్రో, నాకు ఇప్పుడు నేను చెప్పినా కదా 10,000 ఉంటాయి చేతులకు, 10,000లో 10 మందికి అట్లనే జరిగింది. ఒక్కడన్నా సక్సెస్ కావాలిగా, ఎందుకు కాలే అంటావు? నీకు లవర్ ఉందా బ్రో? లేదు. ఒకవేళ సడన్గా నీ దగ్గరికి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు చెప్పరా బ్రో? నీకు ప్రపోజ్ చేస్తే అంటే ఇప్పుడు నీకు చేయకూడదా? యాక్సెప్ట్ చేస్తా. చేస్తావా? నేను తెలుసుకొని యాక్సెప్ట్ చేస్తా. నిజమైన ప్రేమ కాదా ఎట్లా అంటే అప్పటికప్పుడు ఎట్లా తెలుస్తుంది నిజమైన ప్రేమ అని? కలర్ చూసి. ఏ కలర్ చూసి బ్రో? డబ్బు చూసి. డబ్బు ఎట్లా కనబడుతుంది బ్రో? రోల్డ్ గోల్డ్ చైన్, బ్రేస్లెట్లు, రింగులు వేసుకొని వస్తారు. రేపు వ్యాలంటైన్స్ డే జరుపుకునే అమ్మాయిలకి అబ్బాయిలకి నువ్వు ఏం సలహా ఇస్తావు? ఏం సలహా ఇస్తా అంటే, ఎక్కడికి వెళ్ళమంటావు? ఏ పార్క్ అయితే బెస్ట్, ఏ సినిమా థియేటర్ అయితే బెస్ట్, ఏ ప్లేస్ అయితే బెస్ట్ అంటావు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రేపు కౌంట్డౌన్ స్టార్ట్. బజరంగ్ దళి అన్న వాళ్ళైతే వదలరు. ఓపెన్ చెప్తున్నా, జెన్యున్గా నేను పెళ్ళి చేసుకుంటా అంటే మాత్రం పార్కుకి వెళ్ళండి. ఖచ్చితంగా నేను ప్రేమను సాధించుకుంటా, మా ఇద్దరికి ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది, మేము శారీరకంగా కాదు మేము మానసికంగా మా మనసులు కలిసినాయి, మనసుతో కలిసినాం అనుకున్న వాళ్ళు మాత్రమే పార్కులకు వెళ్ళండి, బేకరీలకు వెళ్ళండి, లాంగ్ వెళ్ళండి. అంతేగాని టైంపాస్ తిరుగుడు తిరిగి, గాలి తిరుగుళ్ళు తిరిగి, ఉన్న డబ్బులు అయిపోగొట్టుకొని అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి, బ్రదర్స్ని ఇబ్బంది పెట్టి తలకాయ ఖరాబ్ అయ్యే పనులు అయితే చేసుకోవద్దు. ఓపెన్ చెప్తున్నా. తిట్టుకున్న బాధలేదు, చేసేది ఏం లేదు. ఓపెన్ చెప్తున్నా, స్ట్రైట్గా మాట్లాడుతూనికే వస్తాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంట్లో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే వాళ్ళు తయారై బయటికి వెళ్తూ ఉంటారు కదా రేపు, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? పేరెంట్స్కా లేకపోతే పిల్లలకా? పేరెంట్స్కి అయితే మాత్రం షూర్గా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, నిన్ను కన్నందుకు మాకు నిజం చెప్పేళ్ళు, ఈ ఒక్కరోజైనా మాకు నిజం చెప్పేళ్ళు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఈ కథలన్నీ వద్దమ్మా.
జెన్యున్గా నిన్ను కన్నందుకు మాకు ఓపెన్గా నిజం చెప్పి పో. ఇక మధ్యలో ఫోన్ కూడా చేయం, మెసేజ్ కూడా చేయం, తిన్నావా అని కూడా అడగం. జెన్యున్గా ఎక్కడికి పోతున్నావు, నా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఓపెన్గా చెప్పిపో. ఎక్కడికి పోతున్నావు, అబ్బాయిని కలవడానికి పోతున్నావు, అమ్మాయిని కలవడానికి పోతున్నావా. కథలు మాత్రం చెప్పకు, కథలు వాడకు, తర్వాత ఇబ్బందులు వాడకు, చెంపలు వలగొట్టుకోకు ఇంటికి వచ్చినాక అని పేరెంట్స్ చెప్తే బాగుంటుంది. రేపు వ్యాలంటైన్స్ డేకి రేపు ఓయోలన్నీ ఫిల్ అవుతాయి అంట కదా. ఓయో లేదు బ్రో, ఇక పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఆధార్ కార్డు ఎమ్మడి పెట్టుకొని తిరుగుతుర్రు, ఫ్రీ బస్సుకు ఆధార్ కార్డు ఎమ్మడి పెట్టుకొని తిరుగుతుర్రు. ఎవరు? నేను ముందే నువ్వు అడుగుతుంటే నేను కోపడుతున్నా బ్రో. డైరెక్ట్ కెమెరాకే చెప్తున్నా పబ్లిక్ చూడాలని చెప్పేసి. ఇప్పుడు నాకే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అసలు, ఇది అనవసరం అని చెప్పేసి. అలాంటిది ఇక నేను ఓయోకి పోవాలంటే అది అయ్యే పని కాదు. అది ఆపడానికైనా బజరంగ అంత రిస్క్ నేను చేయనన్నా, ఆపే అంత రిస్క్ నేను చేయనన్నా. మనకంత శక్తి సామర్థ్యాలు సరిపోవు. బేబీ సినిమా చూడడం వరకే ధైర్యం చేయగలుగుతాం, కానీ బేబీ గురించి మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు, వయసు, అనుభవం ఉండాలంట. ఎందుకంటే కంటెంట్ అంతా ఉందని చెప్పేసి. బేబీ సినిమా లాంటి రియల్ లైఫ్లో కూడా ఉంటుందా అలాంటి సీన్లు ఉంటాయా? అంటే ఒకరిని పట్టుకొని ఇంకొకరిని అట్లా చేయడం షూర్గా ఉండొచ్చు అన్న, ఉండవని లేదు. జనరల్గా ఒక డైరెక్టర్ కథ రాస్తాడు 1-2 సార్లు సెర్చ్ చేసి నిజాలు కనుక్కొని రాస్తాడు. జనరల్గా రాసినా కూడా ఎక్కడో సింక్ అవుతుంది. అది అరే ఇది నా లైఫ్లో జరిగింది, నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది, మా పక్కింటోనికి జరిగింది అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర సింక్ అవుతుంది. అది ఇంకా థ్యాంక్ యూ. అయిపోయిందా బ్రో?